ముగ్గురు స్నేహితులు ఒక ప్రేమ కథ. అర్జున్, రోహన్, సమీర్ ముగ్గురు చిన్నప్పటి నుంచే మంచి స్నేహితులు. పుస్తకాలు, బైక్లు, రహస్యాలు అన్నింటినీ పంచుకునేవారు. ఒకరోజు అర్జున్ చెప్పిన విషయం వాళ్ళ నిత్యమైన సరదా మాటల్ని ఒక కొత్త లక్ష్యంగా మార్చింది. నాకు ఐషాపై ఇష్టం ఏర్పడింది అనిపిస్తోంది అని అర్జున్ తల గోక్కుంటూ చెప్పాడు. అతన్ని ఆట పట్టించకుండా రోహన్, సమీర్ ఒకరికొకరు చూసుకుని నవ్వుకున్నారు. అయితే అది మన పని, నీకు సహాయం చేయడం అన్నాడు సమీర్. ఆ రోజు నుంచి వాళ్ళు ముగ్గురూ ఒక టీం అయ్యారు. రోహన్ ఎప్పుడూ సరదాగా ఉండేవాడు. గ్రూప్ ప్రాజెక్ట్స్ లో ఐషాను నవ్విస్తూనే ఉండేవాడు. దాంతో అర్జున్ కి క్రమంగా సంభాషణలోకి వచ్చేలా సులభం చేసేవాడు. సమీర్ బాధ్యత గలవాడు. ఎప్పుడూ అర్జున్, ఐషా దగ్గరవడానికి మార్గాలు వెతికేవాడు. వాళ్లను డిబేట్ పార్ట్నర్స్ గా జత చేయడం, అసైన్మెంట్స్ కి ఒకరిగా పని చేయమని సూచించడం, లేక బయటికి వెళ్లినప్పుడు అనుకోకుండా వాళ్ళిద్దరినే ఒంటరిగా వదిలేయడం. సహజంగా సిగ్గరానిగా ఉండే అర్జున్ తన స్నేహితుల సహకారంతో క్రమంగా ధైర్యం పొందాడు. ఒక సాయంత్రం కాలేజ్ ఫెస్టివల్లో ఐషా జనం మధ్యలో తప్పిపోయింది. ఆమెను కనుగొన్నవాడు అర్జునే. కాని అది సాధ్యమైనది రోహన్, సమీర్ ఇచ్చిన మార్గదర్శనం వల్లే. వాళ్లు స్టాళ్లు, లైట్లు మధ్యలో అతనికి సహాయం చేస్తూ అన్నదమ్ముల్లా ప్రోత్సహించారు. ఆఖరికి ఐషా అర్జున్ వైపు చూసి నవ్వుతూ, నాకు ఎవరో కావాలి అనిపించినప్పుడు ఎప్పుడూ నువ్వే ఉంటావు అన్నప్పుడు అర్జున్ గుండె వేగంగా కొట్టుకుంది. అతనికి అర్థమైంది, అది తన ధైర్యం మాత్రమే కాదు, నిజమైన స్నేహబంధం ఇచ్చిన శక్తి. తర్వాత అర్జున్ తన స్నేహితులకు చెప్పాడు, ఆమె అవును అంటే అది నా విజయం మాత్రమే కాదు, మన అందరి విజయం.